హాయ్ అండి. ఇప్పటివరకు కోయాక్సియల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్, శాటిలైట్ కమ్యూనికేషన్ గురించి చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ బేస్ బ్యాండ్ అండ్ బ్యాండ్ పాస్. జనరల్గా చాలామంది దీని దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బేస్ బ్యాండ్కి బ్యాండ్ పాస్కి డిఫరెన్స్కి తెలియక, బేస్ బ్యాండ్ అంటే ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ సిగ్నల్ అండి. ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ కనుక డైరెక్ట్గా ఎటువంటి మాడ్యులేషను చేయకుండా మనం కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్ అని అంటారు. బేస్ బ్యాండ్ అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్లో బేస్ అనేది వస్తే అది బేసిక్ సిగ్నల్ అనమాట. అంటే మన ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అనేది బేస్ బ్యాండ్ సిగ్నల్. బేస్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా బ్యాండ్ పాస్ అని వస్తే కనుక చాలా చోట్ల బ్యాండ్ పాస్ ట్రాన్స్మిషన్ అనే పదం వాడేస్తాడు డైరెక్ట్గా. బ్యాండ్ పాస్ అంటే ఏంటంటే మాడ్యులేటెడ్ సిగ్నల్, అంటే మాడ్యులేషన్ జరిగిపోయింది, ఆల్రెడీ మాడ్యులేషన్ చేశారు, చేసిన సిగ్నల్ని మనము ప్రాపగేట్ చేస్తే కనుక దాన్ని బ్యాండ్ పాస్ ట్రాన్స్మిషన్ అని అంటారు. ఇదేమో వితౌట్ మాడ్యులేషన్, ఇదేమో విత్ మాడ్యులేషన్. చాలా చోట్ల బేస్ బ్యాండ్ సిగ్నల్ అని వాడేస్తాడు, నెక్స్ట్ ఇంకో చోట బ్యాండ్ పాస్ ట్రాన్స్మిషన్ అని వాడేస్తాడు. మనం టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు ఇది కొంచెం మనం మైండ్లో పెట్టుకుని చదవాలండి. బేస్ బ్యాండ్కి బ్యాండ్ పాస్కి అని ఫస్ట్ బేస్ వస్తే దట్ ఈస్ ద ఒరిజినల్ సిగ్నల్. బ్యాండ్ పాస్ అని ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ పాసెస్ త్రూ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, నథింగ్ బట్ ఏ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో సిగ్నల్ కనుక ప్రాపగేట్ చేస్తే దానిని బ్యాండ్ పాస్ ట్రాన్స్మిషన్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే, మరి మన సిగ్నల్స్ వచ్చేసి జనరల్గా 3 టైప్స్ ఉంటాయండి. ఏ సిగ్నల్ అయినా సరే 3 టైప్స్ ఉంటాయి. అందులో మొదటిది పీరియాడిక్ సిగ్నల్ అన్న అవ్వాలి, లేదా నాన్ పీరియాడిక్ సిగ్నల్ అన్న అవ్వాలి. ఒక సిగ్నల్ పీరియాడిక్ అవ్వచ్చు, నాన్ పీరియాడిక్ అవ్వచ్చు. పీరియాడిక్ అంటే దానికి పీరియాడిసిటీ అంటే ఇది ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్కి అది మళ్ళీ రిపీట్ అవుతుందని అర్థం. ఇది కూడా పీరియాడిక్ సిగ్నల్ వస్తుంది. అదే నాన్ పీరియాడిక్ అయితే దాని ఇష్టం అనమాట, ఎలాగైనా వెళ్తుంది అది. దెర్ ఈజ్ నో పర్టికులర్ పీరియడ్, ఎలా పాస్ అయ్యి ఎలా కూడా వెళ్తుంది. దేర్ ఈజ్ నో పర్టికులర్ పీరియాడిక్, దానికి పీరియాడిసిటీ అనేది లేదు. రెండోది డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్. ఇది కూడా అండ్ ర్యాండమ్. డిటర్మినిస్టిక్ అంటే ఏంటంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఒక సిగ్నల్ యొక్క అంటే ఒక సిగ్నల్ స్టార్ట్ అయిన కాడ నుంచి అది ప్రజెంట్ కండిషన్ నుంచి ఫ్యూచర్ కండిషన్ కూడా ఎటువంటి మార్పు లేకపోతే దాన్ని డిటర్మినిస్టిక్ అంటారు. ర్యాండమ్ సిగ్నల్ అయితే అలా కాదు, కొంత పాస్ట్లో ఇలా ఉండి ఫ్యూచర్లో అది రివర్స్ అయింది అనుకుందాం. ఇలాగా అంటే పై సైకిల్ కింద సైకిల్ పైకి వచ్చింది అనుకుందాము. జనరల్గా ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చింది అనుకుందాము. అలాంటి ఫ్యూచర్లో ఇట్ కెన్ బి వ్యానిష్డ్ అనుకుందాము, అంటే గోస్ టు 0 అనుకుందాము. లైక్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ ఉన్నాయి కదండి, ఇది ర్యాండమ్ సిగ్నల్స్. నెక్స్ట్ మూడవది వెరీ ఇంపార్టెంట్, ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్. ఏ సిగ్నల్ అయినా సరే ఈ 3 కేటగిరీలోకి రావాల్సిందే. పీరియాడిక్ అవ్వచ్చు, నాన్ పీరియాడిక్ అవ్వచ్చు, డిటర్మినిస్టిక్ అవ్వచ్చు, ర్యాండమ్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, పవర్ సిగ్నల్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట ఈ 3 వాటిల్లో.
మనకు ఏ సిగ్నల్ అన్నా సరే ఈ మూడాట్ల కిందకి వస్తుంది. మరి పీరియాడిక్గా కాదని కలుపుకోవడానికి ఫార్ములా ఏంటి? జీ ఆఫ్ టీ ఈజ్ ఏ మెసేజ్ సిగ్నల్ అనుకుందాం. జీ ఆఫ్ టీ ఆర్ ఎక్స్ ఆఫ్ టీ ఏదో ఒకటి. జీ ఆఫ్ టీ అనేది జీ ఆఫ్ టీ ప్లస్ టీ అంటే కొంత పర్టికులర్ కాన్స్టెంట్ టైం తర్వాత కూడా దాని వాల్యూ అనేది టీ అంటే పీరియాడిక్ అండి. అంటే సపోజ్ పై 2π అలా పర్టికులర్ పీరియడ్ తర్వాత దీని వాల్యూ అనేది సేమ్ ఉందనుకుందాం. అప్పుడు ఇది పీరియాడిక్ అవుతుంది. అదే నాట్ ఈక్వల్స్ టు అయితే అది నాన్ పీరియాడిక్. ఓకేనా? నెక్స్ట్ రెండవది డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్ అనేది మనము సిగ్నల్ వేవ్ ఫామ్ బట్టి గుర్తుపట్టాల్సి వస్తుంది. వేవ్ ఫామ్ డ్రా చేసి దాన్ని బట్టి గుర్తుపట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మూడవది ఎనర్జీ అండ్ పవర్. మనకందరికీ తెలుసు ఓమ్స్ లా ప్రకారం. అంటే ఓమ్స్ లా ఏంటి? V = IR. ఇందులో ఒకటి చెప్తానేనండి. R అనేది ఇన్ఫినిటీ అయినప్పుడు V అనేది ఎంత అవుతుంది? V ఇన్ఫినిటీ అయిపోతుందా? ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇన్ఫినిట్ వోల్టేజ్ అనేది వచ్చేస్తుందా? మనకి రాదు కదండి. ఎందుకంటే దానికి కారణం ఉంది. R =ఇన్ఫినిటీ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే సర్క్యూట్ అనేది ఇలా ఓపెన్లో ఉందని అర్థం. ఈ సిచ్యువేషన్ దగ్గర అంటే కనెక్ట్ అయ్యి లేదు. అప్పుడు మరి ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది దీనికి సోర్స్ ఎంత అయితే వస్తుందో, సపోజ్ 5 volts వస్తుంది అనుకుందాం, 5 volts కూడా ఇక్కడ ఉందని అర్థం. మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుందని అర్థం. అంతే తప్ప V అనేది ఇన్ఫినిటీ కాదు, ఎప్పటికీ కాదు. ఇన్ఫినిటీ వోల్టేజ్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. సేమ్ R అనేది ఇన్ఫినిటీ అయినప్పుడు V అనేది ఇన్ఫినిటీ కాదు, మ్యాక్సిమం అని చెప్పాలి. ఓకేనండి? దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ I = V/R అన్నారు. R = 0 అనుకుందాము. అంటే రెసిస్టెన్సే లేదనుకుందాము. అప్పుడు I అనేది ఇన్ఫినిటీ అయిపోద్దా? ఇన్ఫినిటీ కరెంట్ అనేది వస్తుందా? మనకి రాదు. ఇక్కడ అర్థం ఏంటి? R = 0 అయినప్పుడు అంటే షార్ట్ సర్క్యూట్ అనమాట. ఇలా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కరెంట్ అనేది మ్యాక్సిమం ఫ్లో అయిపోతుంది. అంటే వచ్చిన కరెంట్ అంతా కూడా ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా ఫ్లో అయిపోతుందని అర్థం. దీన్ని బట్టి ఎనర్జీ అండ్ పవర్ గురించి చెప్తాను. ఇక్కడ మనకి పవర్ ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. కానీ మనకి ఐదర్ వోల్టేజ్లో అన్నా చెప్పాలి లేదా కరెంట్లో అన్నా చెప్పాలి. మనకి ఏం తెలుసు? V = IR అని తెలుసు. దీంట్లో చేద్దాం. V బదులు I = V/R చేద్దాం ఇందులో. సో యూ గెట్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్. సో V × V/R ఇదేమవుతుంది? P = V²/R. అప్పుడు ఇది పవర్ యొక్క ఫార్ములా. కానీ మనకి ఇక్కడ అంతా ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది. అంటే వోల్టేజ్ సిగ్నల్ అనేది ఒక ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది. G అని టైం డొమైన్లో చెప్తుంటారు. సో పవర్ యొక్క ఫార్ములా V²R. ఇప్పుడు R = 1 ohm అయినప్పుడు పవర్ వాల్యూ ఎంత ఉంటుందంటే G T² dt. అంటే నథింగ్ బట్ మీన్ స్క్వేర్ వాల్యూ అనమాట. మీన్ స్క్వేర్ వాల్యూ అనేది చెప్పబడుతుంది. ఇక్కడ V² అంటే ఇక్కడ మీన్ స్క్వేర్ వాల్యూ అనేది చెప్పబడుతుంది. ఇది మోడ్ ఉంటుంది, మాడ్యులేషన్ స్క్వేర్ కాబట్టి. సో నెగిటివ్ టర్మ్ అనేది ఉండదు. నెక్స్ట్ దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే మనకి సిగ్నల్కి లిమిట్స్ ఉంటాయి కాబట్టి పవర్ లిమిట్ T → ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వరకు 1/2T (-T to T
జీ ఆఫ్ టీ మాడ్యులస్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, మాడ్యులస్ అనేది, ఎందుకంటే దెర్ ఇస్ నో నెగిటివ్ టర్మ్ డిటి. ఇది పవర్ యొక్క ఫార్ములా. మీకు ఓన్లీ వోల్టేజ్ కరెంట్ ఇచ్చి ఐడెంటిఫై చేయమంటే ఇలా చేయాలి. అలా కాకుండా వోల్టేజ్ సిగ్నల్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అంటే కనుక ఇలా చేయాలి. ఇది ఫార్ములా పవర్కి. నెక్స్ట్ ఎనర్జీకి కూడా చూద్దామండి. ఎనర్జీకి కూడా సేమ్, ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఎనర్జీకి ఇలా పవర్కి వచ్చినట్టు ఫార్ములాలు ఉండవండి, ఇది కూడా ఎక్స్ప్రెషన్ ప్రకారమే ఫార్ములా ఉంటుంది. ఇది కూడా లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ టీ టు టీ జీ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ డిటి. ఓకే, ఈ టీ ప్లేస్లో ఇన్ఫినిటీ కూడా పెట్టేసుకోవచ్చు మనం డైరెక్ట్గా, ఎందుకంటే ఒక్కొక్కసారి డ్యూరేషన్స్ ఉంటాయి కాబట్టి మనము దాన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది పవర్కి ఎనర్జీకి ఫార్ములా డిఫరెన్స్ ఏంటంటే ఈ 2t 1/2t అనమాట. టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది పవర్ అనేది. ఒక సిగ్నల్ అనేది పవర్ సిగ్నల్ అవ్వచ్చు, ఎనర్జీ సిగ్నల్ అవ్వచ్చు, నైదర్ పవర్ నార్ ఎనర్జీ సిగ్నల్ కూడా అవ్వచ్చు. ఓకేనా, అది మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 2-3 లెసన్స్ తర్వాత పవర్ అండ్ ఎనర్జీ మీద సమ్స్ వస్తాయి, అప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.